సమిష్టిగా వ్యాధులను నియంత్రిద్దామని సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య గురువారం కరకంపాడి ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోజనానికి ముందు ఆ తర్వాత చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు. వాతావరణంలో మార్పు వచ్చింది కాబట్టి కాచి వడబోస్తున్న నీళ్లను తాగాలన్నారు. అలాగే వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలన్నారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తీసుకురాదన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీళ్లు నిల్వ ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మురికి నీళ్లు నిల్వ ఉంటే దోమల ఉత్పత్తి వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని అవగాహన కల్పించాలని సూచించారు. 5 రోజుల నుంచి నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. వారంలో ఒకరోజు డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కాసి వడబోసిన నీళ్లు మాత్రమే తాకాలని తెలిపారు. దోమల నివారణకు దోమతెరలు వాడాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు, బోధకాలు వంటి వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ విలేజ్ హెల్త్ క్లినిక్ కానీ వచ్చి ఆరోగ్య పరీక్షలు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త, హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాంతాలను ప్రాంతాలను శుభ్రంగా పెట్టుకోవాలి. వేస్ట్ వాటర్ వస్తాయి కదా, వేస్ట్ వాటర్ ఏమా తర్వాత ఫైల్లో వచ్చేనా నీళ్ళు వచ్చేనా దాంట్లో చేరి దోమలు ఎక్కువ పెరుగుతాయి. తర్వాత ఇక్కడ బాటల్స్ ఉన్నాయి కదా, బాటల్స్ తర్వాత కూలర్స్ దానివల్ల దోమలు ఎక్కువైతాయి. కాబట్టి మీకు మీరు ఏం చేయాలంటే ఇంటి పరిసరాలు లోపల వచ్చేటప్పుడు మూటలు ఉండాలా, ఇక్కడ తీసుకెళ్ళాలి. తీసి బోల్ ఇచ్చి పెట్టాలి. నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళు ఇచ్చినప్పుడు దోమలు ఎక్కువ పెరుగుతాయి. ఆ దోమలు ఉడికినప్పుడు మన వెంటనే నీళ్ళని తొలగించేసి శుభ్రపరచుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆ ఇంటి పరిశ్రమ శుభ్రం ఖచ్చితంగా మీరు ఆ నీళ్ళు లేకుండా చూసుకోవాలి.